మేము బయటికి పోతున్నాం. ఇదైతే ఈవినింగ్ చిన్న మినీ బ్లాగ్ తీద్దాం అనుకున్నా. నేను మా బావ ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. చూడండి ఈరోజు సండే, జనాలంతా బయట ఉన్నారు, ఫుల్ రష్. మార్నింగ్ చూస్తే ఖాళీ, ఈవినింగ్ చూస్తే ఫుల్. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. సండే కదా, ఏమన్నా ఎక్స్పెక్ట్. చూడండి రోడ్ చూపిస్తా. ఇది మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చూడండి ఎంత బాగా పూజ చేశారు. అలాగే కొంచెం దగ్గరకు వస్తే ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. మేమైతే ఎక్కువ దీంట్లోకే వస్తాం, మాకు దగ్గరలో నియర్ బై ఉంది కాబట్టి. చూడండి ఎంత జనం ఉన్నారు. మొత్తం స్ట్రీట్స్ మొత్తం ఫుల్ జనాలతో నిండిపోయి ఉన్నారు. ఆదివారం మొత్తం మనుషులు అంతా బయట ఉంటారు కదా బావా. అవును, ఈ ఏరియా కొంచెం ఎక్కువ. చూడు పొద్దున్న చూస్తే ఎవరు లేరు, ఇప్పుడు ఎంత ఫుల్గా అయిపోయినారు బావా. రీసెంట్గా పెట్టినారా పిజ్జా? డొమినోస్ పిజ్జా కూడా ఉంది మాకు దగ్గరలో. అప్పుడు లేకపోయా, ఇప్పుడైతే దగ్గరలోనే ఉంది. అది కాక ఈ ఏరియాలో కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతోంది కదా ఎంత క్రౌడ్ ఉందని. కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్, చూపిస్తా. మాకైతే మెయిన్ రోడ్ దగ్గర, మెట్రో కూడా దగ్గరగానే ఉంటుంది ఎల్ఏకి. అక్కడ మెట్రో పైన ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. చూడండి సండే కదా, గజిబిజి ఉంది సిటీ మొత్తం. ఇదే ఫ్రెండ్స్ మనం వెళ్తున్న హోటల్. చూద్దాం ఏం పార్సల్ తీసుకొని పోతారో. వెళ్దాం. ఏం తీసుకుంటామో మాకే తెలీదు, కానీ హోటల్లోకి వెళ్తున్నాం. చూడండి ఇది ఇక్కడ ఉన్న మెనూ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ మెనూ ఉన్నది. ఇలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇది మేము తీసుకున్న ఐటమ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఎంతసేపు అవుతుందో. వాళ్ళైతే 15 నిమిషాలు చెప్పారు. ఇదే ఇంకా మెయిన్ రోడ్. హోటల్కి వచ్చి నింటే వాళ్ళు వెయిట్ చేయమని చెప్తే మా బావ అక్కడ చదువుతారు, ఫోన్లో ముచ్చట పెట్టినాడు. ఇప్పుడైతే మేము ఆర్డర్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్ వెళ్దాం. ఇంతలోనే మీకు నేను ఒక ట్విస్ట్ అనేది రివీల్ చేస్తున్నాను. అది ఏం ట్విస్ట్ అంటే, కొద్దిసేపు తర్వాత నేను ట్విస్ట్ చెప్తానండి. ఇప్పుడైతే ఈ ఏరియా మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ గణేష టెంపుల్ కనిపిస్తుందా, అది గణేష టెంపుల్. ఆల్మోస్ట్ 99% తెలుగు వాళ్ళు ఉంటారు ఈ ఏరియాలో. మేబీ అందులో మీరు కూడా ఉన్నారేమో నాకు తెలియదు ఎవరైనా. ఇక్కడైతే టీ స్టాల్ ఉంది. ఏమీ రష్ ఉంటారు, టైం పాడు ఏం లేదు. అర్లీ మార్నింగ్ వచ్చినా ఒకటే జనము, నైట్ వచ్చినా ఒకటే జనము. అక్కడ ఎప్పుడు ఒకటే జనం ఉంటుంది బావాడ. పొద్దున్నే ఒకటే, పొద్దున్నే అంతే. టీ లవర్స్ ఎప్పుడు జనం ఉంటారు ఆడ. మేము కూడా ఒక రకంగా చెప్పాలంటే టీ లవర్స్మేనండి. ఏమో కాదండి, ఆ షాపు ఎవరిదో కూడా కాదు. అదొక జస్ట్ ఒక ఫన్నీ మూమెంట్ కోసం తీశాను. అక్కడ కనిపిస్తున్న షాప్ అయితే మాదే, జస్ట్ ఒక మెమొరీ కోసం తీశాను. అక్కడ ఉన్న షాప్లో మా అక్క, అందుకే అంత ధైర్యంగా నేను వీడియో తీశాను. చూపిస్తారండి, ఇది మా షాప్ ఫ్రెండ్స్. అక్కడ మా అక్క ఉంది. అక్క ఇది మన షాప్, రివీల్ నేను దొంగను కాదని చెప్పు. చెప్పండి, ఇక్కడ మా అక్క ఉంది. నేనైతే దొంగను కాదు ఫ్రెండ్స్, ఇది మా షాపే కాబట్టి నేను దొంగ. అది దొంగతనం కాదు, జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంటే ఇది మన షాపే, ఇది అంతా మా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా అక్క డోర్ తీస్తుందో లేదో, ఇదైతే తీసుకొని పోదాం. అక్క డోర్ తీసింది మేము. ఇది మా ఇల్లు, ఇది మా
షాపు. సో ఇక్కడ ఎవరో దొంగలు కాదు, అంతా నిజాయితీ పర్లే ఫ్రెండ్స్. అది షేర్వా అనుకుంటా మసాలా. మేమైతే ఇది తీసుకొచ్చినాం, ఇప్పుడు హోటల్కి పోయినాం కదా, ఇది తీసుకొచ్చినాం. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏం పది పప్పు 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 ఇదేనా? అబ్బా స్మెల్ బాగుంది. కర్ణాటక నాకు తెలిసి కర్ణాటక సైడ్ పప్పు అక్క ఇది. ఇది రోటీ. మా అక్క యుద్ధం చేస్తుంది దాంతో. రోటీస్ ఇంకా ఓపెన్. నెక్స్ట్ ఏమి? పాలక్ పన్నీర్ టిక్కా. పాలక్ పన్నీర్ టిక్కా ఇవన్నీ మా అక్క ఫేవరెట్ ఫ్రెండ్స్. చూడండి, చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చినాం మేమైతే. కార్తీక మాసం కాబట్టి తెచ్చుకున్నాం. ఓ పాలక్ పన్నీర్, ఇది మై ఫేవరెట్. యమ్మీ 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 యమ్మీ. సండే స్పెషల్ అంతా మన ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇది బేబీకార్న్ బేబీకార్న్ మంచూరియా ఫ్రెండ్స్. అలాగే క్లోజ్ చేసి పెట్టి చల్లగా అయితే అన్నీ ఓపెన్ చేస్తాను కాబట్టి. అది మేబీ ఇది అనుకుంటా, మేబీ ఆనియన్ అట్లాంటి వేసిస్తారు కదా. ఎస్ కరెక్ట్, ఎస్ కరెక్ట్. సలాడ్ ఇచ్చారు. ఫైనల్గా అదేమంటే ఏమేమి చూడు చూడు చూడు, ఆత్రం తట్టుకోలేకపోతున్నాం. ఇదే వచ్చేసి జీరా రైస్. చూడండి, దానికి కూడా ఆత్రం వచ్చేసింది. ఈడే కనబడతా ఉండే ఏం తిత్తాం అంతా అనేసి. అంతే ఫ్రెండ్స్.